నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్తారా. అక్క, ఆయుష్ అర్ధాయుష్యులుగా ఉన్న పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. మనకు అసలు ఏ ఆశీర్వచనంలో అయినా ఖచ్చితంగా ఉండేవి దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తారు. ముందు ఆయుష్ అంటూ ఉంటే అసలు ముందు మనం బ్రతకడం అంటూ బ్రతికితేనే కదా మిగతావన్నీ అనుభవించేది, కష్టమైన సుఖమైన. ఏదైనా ఆయుష్ ఉంటేనే కదా. ఆయుష్ ఉండాలి కూడా. ఇప్పుడు ఇవాళ రేపు అసలు చిన్న చిన్న ఏజ్ల్లో ఈ హార్ట్ అటాక్స్ తో టప్ టప్ అసలు మొన్న చూసాను పద్మిని, 8 ఏళ్ల బాబంట హార్ట్ అటాక్. అటాక్. ఎంత భయం వేసిందో. అసలు వయస్సుతో సంబంధం లేకుండా ఆడుకుంటున్న పిల్లాడికి ఏం తమాషా జరుగుతుంది అసలు బయట. నిజంగా అంటే కలికాలం బాగా ప్రభావం చాలా ఉందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కరోనా సైడ్ ఎఫెక్ట్స్ కూడా డెఫినెట్ గా ఉన్నాయి అని చాలా మంది మరి అంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ హార్ట్ అటాక్స్ తో చాలా అలా అప్పటికప్పుడు కుప్పకూలిపోయేటటువంటి పరిస్థితి చాలా మంది ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక రకరకాల యాక్సిడెంట్స్ అవ్వటము, ఆయుష్ అర్ధాయుషుడుగా ఉండటము, ఒక్కొక్కసారి జాతకం చూపించుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో చెప్తారు జాగ్రత్తగా ఉండండి. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ ఆయుష్ పెరగటం కోసం ఏం చేయాలక్క? ఇప్పుడు ఈ మంత్రం చాలా అవసరం అని అనిపించింది కోవిడ్ తర్వాత. ఇది నేను చెప్పిన మంత్రం కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ముక్కోటి దేవతలకు చెప్పిన మంత్రము. అందరూ దేవతలు కూడా పఠించేటటువంటి మంత్రము, దివ్యమైన మంత్రం ఇది. ఏదో నేను చెప్పింది కాదు, ఇది పురాణాల నుంచి కూడా స్వామి సాక్షాత్తు మహావిష్ణువు చెప్పిన మంత్రం ఇది. చూడటానికి చాలా చిన్న మంత్రం ఉంటుంది, కానీ ఈ మంత్రం ఎవరెవరికి చెప్పారంటే గర్గ్మంతుడు కశ్యప మహర్షికి చెప్పిన దివ్య మంత్రం ఇది. ఇది అమృతమైనది, దరిద్రాలని, దోషాలని, పాపాలని కూడా పోగొడుతుందన్నమాట. ముక్కోటి దేవతలు జపించేటటువంటి మంత్రం ఇది. అయితే 3 సంధ్యల్లో కూడా 108 సార్లు ఎవరైతే ఈ మంత్రాన్ని పఠిస్తారో వాళ్ళు ఆయుష్, విజయం, సుఖం, తథ్యం. ఆయుష్, విజయం, ఆయుష్, విజయం, సక్సెస్, విజయము, సుఖం అంటారు కదా. సుఖం లేదు, సుఖం లేదు, సుఖం లేదు అనే వాళ్ళే జాబితానే ఎక్కువ ఉంది అక్క. సుఖము, తథ్యము. తథ్యం ఎందుకంటే మహావిష్ణువు చెప్పిన ఆయుష్ పెంచే మూల మంత్రం ఇది, ఎవరో చెప్పింది కాదు. అలాగే చతుర్భుజుడైన అమృతేశ్వరుడు అమృతాదేవిలను మనసులో ముద్రించుకొని పఠిస్తే, బాగా గుర్తుపెట్టుకోవాలి వినే ఈ ఎపిసోడ్ వినే వాళ్ళందరూ కూడా, అమృతేశ్వరుడు అమృతాదేవిని మనసులో ముద్రించుకొని, మనసులో స్మరించుకొని పఠిస్తే, అనగా అభయవరద ముద్రలతో సదా చిరునవ్వుతో ఉండే అమృతేశ్వరుడు ఆ చేతిలో కలసం, ఒక చేతిలో కలసం, మరో చేతిలో కమలం ధరించి ఉండే అమృత భాషని సాధకుని కోరికలను తీర్చుతారు. ఈ మూల మంత్రము గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు గర్గ్మంతుడికి చెప్పాడు. గరుడ పురాణంలో అద్భుతం. గరుడ పురాణంలో గర్గ్మంతుడికి చెప్పాడు. ఇది అంత సులభమైన మంత్రం కాదు. అందుకే దీన్ని 3 సంధ్యల్లో కూడా, అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సంధ్యల్లో కూడా 108 సార్లు అమృతేశ్వరుణ్ణి, అలాగే అమృతేశ్వరుడి చేతిలోని కలసాన్ని, మరో చేతిలో కమలంని కూడా అమృతాదేవిల్ని, అమృతేశ్వరుని అమృతాదేవిల్ని కూడా స్మరించుకుంటూ ఎవరైతే చదువుతారో చక్కగా కళ్ళు మూసుకొని కలశాన్ని, తామర పూని వాళ్ళి చిరునవ్వుతో, మందహాసంతో ఉండేటటువంటి రూపాన్ని తలుచుకొని, అయితే అలా ఎవరైతే ఆ రూపాన్ని స్మరించుకొని కళ్ళు మూసుకొని ఆనందంతో, చిరునవ్వుతో, అసలు ఎంత సుందర రూపమో అని స్మరించుకుంటూ ఉంటే వాళ్ళకి దరిద్రాలను, దోషాలని, పాపాలని పోగొడుతుంది. ముక్కోటి దేవతలు కూడా ఈ మంత్రాన్ని జపించారు అని అంటే ఎంతటి విశేషమైన మంత్రము, ఎంతటి శక్తివంతమైన మంత్రము ఇది అని చెప్పొచ్చు. ఆయుష్ని పెంచే మూల మంత్రం ఇప్పటి మనం ఉండే ఈ స్థితికి చాలా చాలా అవసరం. ఎందుకంటే విజయం కావాలి, ఎవరికొద్దు విజయం, అందరికీ కావాలి. ఆయుష్ డెఫినెట్, అన్నిటికంటే ముందు ఆయుషే కావాలి. ఆయుష్ కావాలి. అసలు వయసుతో సంబంధం లేకుండా ఇదైపోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, మీ పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ జపించుకునే మంత్రం ఇది. తప్పకుండా జపించుకోవాలి. సుఖం, ఇక
సుఖం అయితే అసలు సుఖం లోపించడం అనేది జరుగుతున్నది. జరుగుతూనే డబ్బు లేకపోతే సుఖం ఉండదండి అనే వాళ్ళు ఉంటే, లేదు డబ్బు ఉంటే అసలు సిసలు సుఖం కూడా పోతుంది. అసలు సుఖంకి నామరూపాలు లేకుండా పోతుంది అని చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు మేబీ అసలు. లగ్జరియస్ గా బతకచ్చు డబ్బులుంటే ఏమో కానీ, ఆ లగ్జరియస్ లైఫ్ లో లైఫ్ ఉంటుందంటే ప్రశ్నార్థకమే. చాలా ప్రశ్నార్థకం. అలాంటి వాళ్ళకి అంటే ఇప్పుడు మన పరిస్థితి ఎలా అయిపోయిందంటే, అసలు రేపు అనేది ఏంటి, ఎలా ఉంటుంది, అన్న రేపు అనేది ఏం సమస్య వచ్చి పడుతుందో, ఈ అంటే జిమ్కి వెళ్ళే వాళ్ళకి హార్ట్ అటాక్ అంటారు, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి హార్ట్ అటాక్ అంటారు, ఆడుకునే పిల్లలకి హార్ట్ అటాక్ అంటారు, పడుకొని లేచిన వాళ్ళకి హార్ట్ అటాక్ అంటారు. వింటే చాలా బాధేస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. అంటే కలియుగంలో పాపాలు ఎక్కువ అయిపోయినప్పుడు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం చేయాల్సింది మంత్రం, యజ్ఞం, జపం, ధ్యానం, దానం. ఉమ్, దానం కూడా ఉమ్. ఇవన్నీ కూడా చేయాలి పద్మిని. చేస్తేనే ఇవన్నీ పాపకర్మలు అనేవి తొలుగుతాయి. అవి ఎక్కువ అయిపోయాయి కాబట్టి ఇవన్నీ. ఇక ఆ మంత్రాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాను. ఉమ్. అతి సులభమైన మంత్రం ఇది. అవునా? అసలు ఏంటక్క ఈ మంత్రమా ఆ, అలాంటిది? ఉమ్, ఓం జూం సహ. ఆ. ఓం జూం సహ. జూమ్. ఆ, ఓం జూమ్ సహ అంతేనా? అంతే. ఆ. ఓం జూం సహ, ఓం జూం సహ, ఓం జూం సహ, ఓం జూం సహ. ఇలా 108 సార్లు 108 సార్లు. త్రిసంధ్యలు. అంటే త్రిసంధ్యలు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం. సాయంత్రం అలా. ఉమ్. అది ఆయుష్ని పెంచే మూల మంత్రము. శ్రీ మహావిష్ణువే చెప్పారు. అద్భుతం అక్క. ఎక్కడ చెప్పారు? గరుడ పురాణంలో గరుత్మంతుడికి చెప్పారు. అద్భుతం అక్క. చాలా 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 సులభతరమైనటువంటిది ఇది. ఖచ్చితంగా చేసుకుని అయితే ఎవరి కోసమైనా, ఇప్పుడు పిల్లల కోసం ఏదైనా విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళ ఆయుష్ ఏంటో సంశయంలో ఉన్నామండి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీళ్ళు చేసుకోవచ్చా? ఎవరైనా సరే చేసుకోవచ్చు. ప్రతిరోజు దీన్ని దినచర్యలో భాగంగా చేసేసుకోమంటున్నారు స్వామి. 3 సంధ్యలు చేసుకోమంటున్నారు. ఇంకా నిత్యం మీ దినచర్యలో భాగంగా చేసుకోండి. అంతే. అదొక రక్షణగా నిలుస్తుంది. ఖచ్చితంగా స్వామి ఇక్కడ ఏం చెప్పారు? దరిద్రాలు, దోషాలు, పాపాలని తీసేస్తుంది. ఉమ్. ఎవరైతే చదువుతారో, ఎవరైతే 108 సార్లు పఠిస్తారో వారికి ఆయుష్, విజయము, సుఖము, తథ్యము అని చెప్తున్నారు. తథ్యం అంటే ఇమీడియట్లీ. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. చాలా చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని ఈ రోజు మాకు పరిచయం చేశారు. చాలా సులభతరమైనటువంటి మంత్రాన్ని. కాబట్టి ఏ రోజు మొదలు పెట్టమంటారు? ఇది ఎప్పుడైనా సరే ఒక మంచి రోజు చూసుకొని మొదలు పెట్టండి. వచ్చే పౌర్ణమి రోజు నుంచి మొదలు పెట్టండి. పౌర్ణమి దగ్గరలో ఉంది. ఏకాదశి ఎల్లుండి ఉంది. ఏకాదశి రోజు మొదలు పెట్టండి. ఏ ఏకాదశి అయినా పర్వాలేదు. ఏ ఏకాదశి అయినా పర్వాలేదు. అయితే ముక్కోటి దేవతలు జపించే మంత్రం ఇది. మనకి అంటే ఇలాంటి సందర్భాలు, కఠినమైన సందర్భాల్లో కూడా పఠించుకోవచ్చు. రైట్ అక్క. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.